పిల్లల విషయంలో బెత్తము వాడని తల్లిదండ్రులు కుమారునికి ఒకరోజు విరోధి అయిపోతారు. అర్థమవుతుందండి? స్నేహితులారా, మీ పిల్లలను గార్భం చేయండి, మంచిదే. ప్రేమ చూపించండి, మంచిదే. కానీ భక్తి దగ్గరికి వచ్చేవారికి ఎంత మాత్రము కూడా ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యం చేయబాకండి. కనుక ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తుని హృదయములో భగవంతుడు నివాసము చేయకపోతే ఏం జరుగుద్దో తెలుసా? ఏ రీతిగా ఈ లోకములో నడుచుకోవాలో నడుచుకునేటువంటి స్థితి, ఏ రీతిగా ఆయన రూపాన్ని సంపాదించుకోవాలో ఆయన రూపమును సంపాదించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. తద్వారా ఏమండి, నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది. అందుకే ఈ ప్రమాదాలను నివారించుట కొరకు పూర్తి చేయండి. దేవుడు ఏం చేశారు? తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను బయలుపడ్డారు. మళ్ళీ